శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే వీధి పోట్లు, వీధి చూపులు. వాటి గురించి అవి ఎలా పనిచేస్తాయి అన్నది ఈరోజు టాపిక్. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు కామెంట్స్ చేసినా లేదా షేర్ చేసినా లేదా లైక్ చేసినా ఈ వీడియోస్ ఎక్కువ మందికి వెళ్తాయి. మీరు ముఖ్యంగా మీరు చేసే లైక్ అండ్ కామెంట్స్ అవి నాకు ఒక ఫీడ్బ్యాక్ లాగా కూడా పనిచేస్తాయి. మళ్ళీ అట్లాంటి వీడియోలు చేయాలన్న ఆలోచన వస్తుంది నాకు. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది వీడియోలు చూసినప్పుడు చాలా సబ్జెక్టు డీప్గా ఉన్నాయి కాకుండా పైన టచ్ చేస్తూ ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది అని అరచేతిలో వైకుంఠం చూపిస్తే ఆ వీడియోలకి ఎక్కువ లైక్లు వస్తున్నాయి. ఓకే, అలా కాకుండా సబ్జెక్టు డీప్లోకి వెళ్తే వాటిని ఎక్కువ చూడరు, లైక్ చేయరు. అది సమస్య. కనీసం చూసిన వాళ్ళన్నా వాటిని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్తే వీధి పోట్లు, వీధి చూపులు. ఫస్ట్ వీటిని ప్రాచీన, ఆధునిక, కాశీ వాస్తు అంటే నా పద్ధతి ప్రకారం 3 పద్ధతుల ప్రకారం కూడా చూద్దాం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు తెలుసు, చాలా వీడియోలో చెప్పాను, చాలామంది ఆధునిక వాస్తునే పాటిస్తూ దాన్నే విమర్శిస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్న విషయాలు కూడా చెప్తూ ఉంటారు, మళ్ళీ దాన్నే విమర్శిస్తూ ఉంటారు, వాస్తుని బస్టు పట్టించారని చెప్పి. ప్రజలు కూడా కొంతమంది అలాగే భావిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలీదు ఆధునిక వాస్తు పాటిస్తున్నారా, ప్రాచీన వాస్తు పాటిస్తున్నారా అన్నది. అందుకోసం ఇలా 3 రకాలుగా వివరించి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాచీన వాస్తు ప్రకారం ఏంటంటే వీధి పోట్లు, వీధి చూపులు. వీధి పోటు అంటే చెడు కలిగించేది, వీధి చూపు అంటే మంచి కలిగించేది అని అర్థం. అది తెలుసుకోండి. చూపు లేదా పోటు అంటే ఏంటంటే మీ ఇల్లు ఇలా ఉందనుకోండి. ఎదురుగా ఒక వీధి వచ్చి తగిలిందనుకోండి. అది వీధి పోటు లేదా వీధి చూపు అయ్యే అవకాశం ఉంది. అది తగిలిన స్థానాన్ని బట్టి, ఏ వైపు నుంచి వస్తున్నది అన్నదాన్ని బట్టి అది వీధి పోటు లేదా వీధి చూపు అవుతుంది. అంతేకాకుండా వీధి వరుస దాటి ఉన్నా సరే, అంటే ఏంటి, ఇల్లులు ఇలా ఉన్నాయి, ఇలా రోడ్డు ఉంది. ఈ ఇల్లు ఇలా వచ్చింది అనుకోండి రోడ్లోకి. దీనికి కూడా అది వీధి చూపు లేదా వీధి పోటు అవుతుంది అనమాట. ఆ పెరిగిన భాగం ఏదైతే చొచ్చుకొని వీధిలోకి చొచ్చుకొని వచ్చిందనుకోండి, ఆ భాగానికి వీధి పోటు లేదా వీధి చూపు తగులుతుందన్నమాట. అది కూడా ఉంది. తర్వాత ఇట్లా స్ట్రైట్గా కాదు, వంకర వీధులు కూడా ఉంటాయి. అంటే ఏంటి, 2 ఇల్లులు ఇలా ఉన్నాయనుకోండి, ఇలా ఉన్నాయి. ఒక రోడ్డు ఇలా వచ్చింది, కొద్ది క్రాస్గా వచ్చి ఇలా పోయింది. ఇది తూర్పు అనుకోండి, ఇది పడమర. ఇది ఆగ్నేయ మూల. ఈ ఇంటికి ఇది ఆగ్నేయం అవుతుంది, ఈ ఇంటికి ఇది ఈశాన్యం అవుతుంది. దీనికి మంచి కలిగిస్తుంది, దీనికి చెడుగా. ఇది తూర్పు ఆగ్నేయం వీధి పోటు అవుతుంది ఇంటికి, దీనికి. ఎదురుగా వచ్చే వీధే కాదు, ఇలా క్రాస్గా కూడా కర్వ్డ్ వీధి కూడా. ఇది చాలామందికి దాన్ని ఒక్కోసారి ఆ వీధి ఎక్కువ కరువు ఉండి, ఒక నేషనల్ హైవే ఒక 100 ఫీట్ల ఎడల్పు ఉంటే అది ఎక్కడ తగులుతుందో తెలియదు. అది దానివల్ల వీధి పోట, వీధి చూప కూడా అర్థం కాదు. ఓకే, అలా కూడా జరుగుతుంది. బట్ ఒక చిన్న వీధి, ఒక 20 అడుగుల వీధి అనుకోండి, అది ఇట్లా క్రాస్గా వెళ్తే తెలుస్తుంది మనకి ఎక్కడ తగిలింది అన్నది. ఓకే, ఇది తర్వాత ఇది వీధి చూపులు. సరే, ఇప్పుడు ఇంకా ప్రాచీన వాస్తు విషయానికి వస్తే, ప్రాచీన వాస్తులో ఏంటి అంటే వీధి చూపులు అన్న కాన్సెప్ట్ లేదు ప్రాచీన వాస్తులో, వీధి పోట్లనే ఉంది. అంటే ఆ వీధి ఎక్కడ తగిలినా మీకు నష్టమే కలిగిస్తుందని అర్థం. ఇక్కడ తగిలినా ఇది నష్టమే, ఇక్కడ తగిలినా ఇది మీకు నష్టమే. అందుకే అది వీధి పోటే వీధి చూపులు అనే కాన్సెప్ట్ లేదు ప్రాచీన వాస్తులో, ఆ పదమే ఉండదు. వీధి వేద అని ఉంటుంది. వేద అంటే బాధ కలిగించడం అని, వేధించడం అని. వీధి వల్ల కలిగే వేద అంటే వీధి పోటు అని మన తెలుగులో అలాంటి పదాలు పెట్టారు. వీధి శూల అని కూడా అంటారు. వీధి శూల అంటే కూడా, శూలం అంటే తెలుసు కదా, బల్లెం లాంటిది అనమాట. బల్లెం పోటులాగా లేదా వీధి కత్తి పోటు లాంటిదని అర్థం. అందుకే అది చెడు కలిగిస్తుందని ఆ పేరుతో. చూపు అంటే కొంచెం మంచి పేరు, మంచి కలిగించేదానిలాగా ఉంటుంది. జస్ట్ లైక్ చల్లని చూపు అంటాం. ఓకే,
సో ఇంకా దాంట్లో ఇంకా చూపు వీధిపోటు అనేం లేదు. ఎక్కడ తగిలినా వీధికి ఏ రకంగా వచ్చి తగిలినా అది వీధిపోటు కలిగిస్తుందని అర్థం. కాకపోతే కొన్ని ఏం చెప్పారు అంటే, సో ఇలా ఒక వీధి వచ్చి తగిలింది అనుకోండి, ఇలా ఇంకొక వీధి ఉంది మామూలుగా మన ఇంటి ముందుండే వీధి. సో ఇది 20 ఫీట్లు ఉంది, ఇది 30 ఫీట్లు ఉంది అనుకోండి. సో ఈ 30 ఫీట్లు రోడ్డు ఎడల్పు ఉంది కాబట్టి అది వీధిపోటు కాదు, దానివల్ల ఎటువంటి నష్టం జరగదని చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, అసలు ఈ వీధి అడ్డుగా ఉంటే అసలు వీధిపోటే కాదు, ఇట్లా డైరెక్ట్గా వచ్చి తగిలితే మాత్రమే వీధిపోటు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు అన్నమాట. సో అది ప్రాచీన వాస్తులో ఉన్నది చెప్తా ఉన్నాను నేను. ఓకే, ఇంకా ఆధునిక వాస్తులోకి వచ్చేసరికి, సో ఆధునిక వాస్తునిలో వీధి చూపులు వీధిపోట్లను సపరేట్ చేశారు. సో మంచి కలిగించేవి చెడు కలిగించేవి వాటి మధ్య తేడాని వాళ్ళు వివరించారు. సో అంటే ఏంటి, సో ఇది తూర్పు అనుకోండి, సో ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం. సో ఇల్లు ఇలా ఉంది. సో ఇలా కదిలితే ఇది తూర్పు ఈశాన్యం వీధి చూపు అంటాం. ఇది ఉత్తర ఈశాన్యం వీధి చూపు అంటాం. ఇది తూర్పు ఆగ్నేయం వీధి పోటు అంటాం. ఇది దక్షిణాగ్నేయం వీధి చూపు అంటాం. సో ఇది ఓకే, ఇది ఓకే. సో ఇది బ్యాడ్, ఇది ఓకే. ఇది దక్షిణ నైరుతి వీధి పోటు అంటాం. ఇది పశ్చిమ నైరుతి వీధి పోటు. ఇది పశ్చిమ వాయవ్యం వీధి చూపు. ఇది ఉత్తర వాయవ్యం వీధి పోటు. సో ఇంటూ మార్కు కొడితే నష్టం, టిక్ మార్క్ కొడితే దానివల్ల లాభం అని అర్థం. ఇది ఆధునిక వాస్తులో వీళ్ళు చాలా ఎంతో పరిశోధన చేసి చెప్పారు. ప్రాచీన వాస్తులు ఏం చెప్పారు, జస్ట్ వీధిపోట్ల వల్ల కులనాశనం జరుగుద్ది, సంతాన నష్టం జరుగుద్ది ఇట్లా చెప్పారు. ఒక జనరలైజ్డ్ వేలో చెప్పారు. అది కూడా వీధి చూపులు వీధిపోట్ల మధ్య తేడా లేదు. బట్ ఇక్కడ వీధి చూపులు వీధిపోట్ల మధ్య తేడా వివరించడం కాకుండా దానివల్ల కలిగే లాభాలు నష్టాలు కూడా వివరించారు. సో ఇది తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఏంటి, సో ఇది దీనివల్ల అనారోగ్యం కలగవచ్చు, పురుషుడు మద్యానికి బానిసనవ్వడం, సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, తీవ్రమైన అనారోగ్యం జరగవచ్చు. ఓకే, ఉత్తర వాయవ్యం వీధిపోటు ఉంటే ఏమైంది, వల్ల కోర్టు కేసులు వస్తాయి, మానసిక రుగ్మతలు రావచ్చు, దివాలా తీయవచ్చు. సో ఇట్లాంటివి జరుగుతాయి. పశ్చిమ వాయవ్యం వీధి చూపు ఉంటే ఏమైంది, సో ఇది అందులో ఉన్న పురుషుడికి నాయకత్వ లక్షణాలు వస్తాయి యజమానికి. సో అతని మాట సాగుతుంది ఏ ఊర్లోకి వెళ్ళా. తర్వాత దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి పురుషుడి మీద తీవ్రమైన ప్రభావం, దక్షిణ నైరుతి యజమానురాలి మీద లేదా యజమాని మీద జనరల్గా చెప్తున్నాను. సో వాళ్ళ మీద నష్టం జరిగించే అవకాశం ఉంది. సో దక్షిణాగ్నేయం సో ఆర్థికంగా చాలా మంచిగా ఉంటారు. ఉత్తర ఈశాన్యం సో ఆర్థికంగా చాలా బాగుంటారు, చాలా ఇదిగా ఉంటారు. తూర్పు ఈశాన్యం సో ఇది కూడా ఆర్థికంగా ప్రయోజనంతో కలిగించేదంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని చెప్పారు. అంటే ఎంత స్పష్టంగా, జస్ట్ అది సర్వనాశనం చేస్తుంది ఇట్లాంటిది కాదు, ఏ రకమైన లాభం నష్టం కలిగిందో కూడా చెప్పారనమాట. సో అంత స్థాయికి తీసుకెళ్లారు ఆధునిక వాస్తుశాస్త్రాన్ని వాస్తవానికి. సో 40 ఏళ్ళు అంటుంటారు మన పెద్ద పండితులు వాళ్ళు. 40 ఏళ్ళు కాదు, సో ఒక 20-30 ఏళ్లలో ఇంత అభివృద్ధిని తీసుకొచ్చారు వాస్తుశాస్త్రంలో. ఇంకోటి మీరు గమనించండి, ఎప్పుడు ఈ ప్రాచీన వాస్తు పండితులు ఈ టాపిక్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామందికి తెలుసు ఉత్తర ఈశాన్యం వీధి చూపు వస్తే ధనలాభం జరుగుతుంది అని. బట్ వీళ్ళు దాని గురించి మాట్లాడితే బయటపడతారు, అందుకే ఆ టాపిక్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. చూడండి, మీరు అడగండి ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉంటే. సో మొన్న ఒక వీడియో చూశాను పెద్ద పండితుల వారిది. సో తూర్పు ఈశాన్యం వీధి చూపు ఉంటే అది మంచిదే, కానీ అక్కడ ఇల్లు ఉండొద్దు, అక్కడ గోడ ఉండాలి, అది ఇంటికి తగలగొద్దు, ప్రహరీకి తగిలితే మంచిదని ఇట్లా దాని చుట్టూ కట్టుకథలు అల్లి చెప్తా ఉన్నారు. సో ఇట్లా ఉంటుందన్నమాట మన పండితుల వ్యవహార శైలి. సో ఇంత నీట్గా చెప్పారు వీధి చూపులు వీధి పోట్ల గురించి. తర్వాత మధ్యలో జరిగితే ఏం తగులుతుందని కూడా చెప్పారు. ఓకే, సో ఇది అయిపోయినాక ఇంకేంటి నెక్స్ట్. అయితే చాలాసార్లు ఈ వీధి చూపులు ఇంకా ఏంటంటే మీకు ప్రాచీన కొంత ఈ ఆధునిక వాస్తు రాకముందు ఇల్లులని వాస్తుకు విరుద్ధంగానే ఉండేది. వాస్తు అనేది ఏదో మన పెద్ద పండితులు వారు చెప్పినట్టు
40 ఏళ్ల క్రితం అందరూ మధ్య ద్వారాలు పెట్టుకొని సుఖ సంతోషాలతో గడిపేస్తున్నట్టుగా, పాడి పంటలతో సమృద్ధిగా ఉన్నట్టుగా ఏదో చెప్తా ఉన్నారు. అంత సీన్ లేదు అక్కడ. మరి అంతకుముందు ఆ వాస్తు అంటే ఎవరికి తెలీదు. ఏదో కొన్ని నా వర్డ్, నేను వాస్తు గురించి విన్న ఫస్ట్ వర్డ్ సిద్ధాంతం. అంటే ఏదైనా ఓ బాత్రూమ్ కట్టాలి, ఓ చిన్న గోడ పెట్టాలి, ఓ కింద పందిరేయాలి అంటే ఈ రకంగా కట్టండి. ఎవరో తెలిసిన వాళ్ళు, ఆ వడ్రంగా పని చేసుకునే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఇట్లా చెప్పేవాళ్ళు. అది ఎందుకు అట్లా చేయాలి అంటే అది సిద్ధాంతం అనేవాళ్ళు. అంటే ఆ వాస్తు అన్న పదం కూడా తెలియదు అప్పటికి. అలా పెట్టడం ఒక సిద్ధాంతం అనేవాళ్ళు. సిద్ధాంతి అన్న పదం ఉండేది, వాస్తు సిద్ధాంతి అనేవాళ్ళు. ఓకే, బట్ అంత అది కూడా ఏంటంటే ఎవరికో కొంచెం ధనికులు, ఇట్లా మన మాండవాయిలు కట్టుకునే వాళ్ళు, పెద్ద పండితులను ఎవరైనా తీసుకొచ్చి కట్టించుకునే వాళ్ళు ఉండే అవకాశం ఉండేదేం బహుశా కొన్ని ప్రాంతాల్లో, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో. ఓకే, బట్ ఇది ఎంతవరకు అన్నది వీళ్ళు అర్థం చేసుకోవాలి మీరు. సో వీళ్ళ వ్యవహార శైలి ఏంటన్నది మీరు వీటి గురించి మాట్లాడండి, టాపిక్ అవాయిడ్ చేస్తాడు. దాన్ని లేకుంటే ఇంకోటి ఏదో చెప్తారు. ఉత్తర వాయువ్యం వీధి పోటు ఉంటే ఏమవుద్దని మీరు అడగండి, వాళ్ళు ఏం చెప్తారో చూడండి. వాళ్ళు ఏదేదో చెప్తారు కానీ ఇది చెప్పరు. ఇంకోటి ఏంటంటే ఈ వీధి చూపులు, ఇలా రోడ్డు ఉన్నా లేకపోయినా అది వీధి పోటే. ఈ రోడ్డు వెడల్పు తక్కువ ఉన్నా దీనికంటే కూడా అది వీధి పోటు లేదా వీధి చూపునే కలిగిస్తుంది. ఓకే, అది తెలుసుకోండి. సో ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నేను చెప్పబోయేది. సో దీనికి కూడా వీధి చూపులకు కూడా డిగ్రీల వాస్తుని అప్లై చేయాల్సిందే. కారణం ఏంటి అంటే చాలాసార్లు వీధి చూపులు ఉంటాయి, అది పనిచేయదు, నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు నష్టాల్లో ఉంటారు. ఓకే, అది ఎందుకన్నది ఆధునిక నేను డిగ్రీల వాస్తు సహాయంతో వివరించే ప్రయత్నం చేస్తాను మీకు. సో ఫస్ట్ ఏంటి, సో చాలాసార్లు ఎక్కువ శాతం మన చుట్టుపక్కల ఉండే స్థలాలు ఆగ్నేయ ప్రాంతంలో ఉంటాయని సంగతి మీకు చాలాసార్లు చెప్పాను. అది వాస్తవం కూడా. ఎందుకో మరి ఈశాన్య ప్రాంతంలో ఎందుకు ఉండవో తెలియదు కానీ 90% ఆగ్నేయ ప్రాంతంలోనే ఉంటాయి. ఒక 3-4% కాదు, ఒక 1% ఏమో దిక్కుకుండొచ్చు, 1-2%. ఇంకొక 3-4% ఈశాన్య ప్రాంతంలో ఉండొచ్చు. బట్ ఆగ్నేయ ప్రాంతంలోనే ఉంటాయి. సరే, అందుకే దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఆగ్నేయ ప్రాంతంలో ఉంటే ఏమవుతుంది? సపోజ్ ఒక 10 degrees ఆగ్నేయ ప్రాంతంలో ఉందనుకోండి. చాలాసార్లు వీధి చూపులుగా మారుతాయి, వీధి పోట్లుగా మారుతాయి. సో అది ఎందుకు ఆగ్నేయ ప్రాంతంలో ఉంటే ఏమవుతుంది? సో మామూలుగా చూడండి, ఇలా చూడండి, ఇది శుద్ధ ప్రాంతంలో ఉంది అంటే 0 degreesలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి 2 ఈశాన్యాలు ఉంటాయి. 2 భాగాలు ఈశాన్యం, ఒక 2 భాగాల ఆగ్నేయం, ఒక 4 భాగాల 8 భాగాల పద్ధతి అనుకోండి. సో 4 భాగాలు 9 భాగాల పద్ధతి అంటే 5 భాగాలు మధ్యలో తూర్పు ఉంటుంది. ఇక్కడ చూడండి ఉత్తర ఈశాన్యం 2 భాగాలు ఉంటుంది, ఉత్తర వాయువ్యం 2 భాగాలు ఉంటుంది. ఓకే, సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అలాగే నైరుతి 2 నైరుతులు ఉంటాయి, దక్షిణ నైరుతులు, పడమర నైరుతులు 2, దక్షిణ నైరుతులు 2, దక్షిణ ఆగ్నేయాలు ఉంటాయి. ఇలా ఉంటుంది శుద్ధ ప్రాంతంలో ఉన్నప్పుడు. సో ఆగ్నేయ ప్రాంతం అంటే తెలుసు. సో మీరు తూర్పుకు చూసినప్పుడు ఎడమవైపు చూడాలి, ఎడమవైపు కనిపిస్తుంది తూర్పు. ఒక 10 degrees అలా తిరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఒక్కటే ఈశాన్యం ఉంటుంది, 3 ఈశాన్యాలు ఇక్కడ ఉంటాయి. అప్పుడు ఇక్కడ ఒక్కటే వాయువ్యం ఉంటుంది, 3 వాయువ్యాలు ఇటు ఉంటాయి. అంటే ఏంటి? పశ్చిమ వాయువ్యంలో సగభాగం ఇటు వచ్చింది, తూర్పు ఈశాన్యంలో సగభాగం పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా ఒక నైరుతి ఇక్కడ ఉంటుంది, 3 నైరుతులు ఇటు వస్తాయి. ఇక్కడ కూడా సో 2 నైరుతి, ఒక్క ఆగ్నేయం ఉంటుంది, 3 ఆగ్నేయాలు ఇక్కడికి వస్తాయి. సో కావాలంటే కనిపించకపోతే మీరు వీడియోని జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఆగ్నేయ ప్రాంతంలో ఇలా ఉంటుంది. అంటే తూర్పు ఇక్కడ కాకుండా ఇక్కడికి వస్తాడు అనమాట, కొంచెం ఈశాన్యం వైపు తూర్పు వస్తుంది. సో ఇలా ఉంటుంది. సో ఇలా ఇది సెంటర్లో వస్తుంది తూర్పు, శుద్ధ ప్రాచి అంటే. సో ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చి తగిలింది అనుకోండి, ఇది ఏమవుతుంది? స్టిల్ ఇది ఈశాన్యానికే తగులుతుంది, తూర్పు ఈశాన్యానికే తగులుతుంది. బట్ దాని ప్రభావం కొంచెం తక్కువ ఉంటుంది, మంచే జరిగిస్తుంది, బట్ దాని ప్రభావం కొంచెం తగ్గుతుంది. అదే ఇక్కడి నుంచి వీధి పోటు వచ్చి తగిలింది అనుకోండి, ఇక్కడి నుంచి వచ్చి తగిలింది అనుకోండి,
అప్పుడు ఏమవుతుంది, ఇది తూర్పు ఈశాన్యం ప్లస్ ఉత్తర ఈశాన్యానికి తగులుతుంది, ప్లస్ తూర్పు ఈశాన్యానికి కూడా తగులుతుంది. సో దీనివల్ల ఏంది, మీకు రెట్టింపు లాభం కలుగుతుంది. సో ఇక్కడ కూడా ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, మీరు ఇక్కడ వీధి పోటు చూపుందనుకోండి. సో నా ఇంటికి పశ్చిమ వాయువ్యం వీధి చూపు ఉంది అనుకుంటారు మీరు. బట్ ఏమవుతుంది, ఇక్కడ పశ్చిమ వాయువ్యం వీధి చూపుతో పాటు ఒక 10 డిగ్రీలు ఉత్తర వాయువ్యం కూడా ఉంది, ఉత్తర వాయువ్యానికి కూడా తగులుతుంది. సో అందుకే ఇది ఏమవుతుంది, నెగిటివ్ ఎఫెక్టే వస్తుంది. బట్ కొంతలో కొంత పాజిటివిటీ కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కొంత చదువుకొని, సో పశ్చిమ వాయువ్యం వీధి పోటు సంబంధించిన కొంత ఫలితాన్ని కూడా ఉంటుంది వాళ్ళల్లో, చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం చేస్తూ ఉంటారు. దానికి తోడు ఉత్తర వాయువ్యం లోపాల వల్ల దాని జరిగే నష్టాలు కూడా జరుగుతూ ఉంటుంది. ప్యూర్ ఉత్తర వాయువ్యం వీధి పోటు లాగా ఉండకపోయినా చాలా వరకు నష్టమే కలిగిస్తుంది అది. ఓకే, సో ఇదే విషయం మీరు ద్వారాలకు కూడా వర్తిస్తుంది, చూసుకోండి. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ద్వారం పెట్టినా అది ఉత్తర వాయువ్య ద్వారమే అవుతుంది. ఓకే, సో ఇలా ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వీధిపోటు పడింది అనుకోండి. సో ఇది పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి రెండింటికి వీడిపోట్లు అవుతుంది అనమాట. దాని ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది. సో ఇక్కడ జరిగితే సరే, ఇది కూడా ఇక్కడ కొంత ఇది కూడా మంచిదే. దక్షిణాగ్నేయం వీధి చూపు ఒకే వంతుకు పడుతుంది కాబట్టి దాని ప్రభావం కొంత తగ్గుతుంది, లేదా కొంత న్యూట్రల్గా ఉండొచ్చు. బట్ నష్టం అయితే జరగదు. ఓకే, ఇదా ఉంటుంది ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు. ఓకే, తర్వాత ఇదే ఈశాన్య ప్రాచిలో ఉందనుకోండి. ఇదంతా ఎప్పుడు కూడా 22.5 డిగ్రీస్ తిరిగే వరకే గుర్తుపెట్టుకోండి. సంధి కోణం అని ఉంది. సో సంధి కోణం దాటి తిరిగినాక వీధి చూపులన్నీ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి వాటి బిహేవియర్. సో ద్వారాలే కాదు, వీధిపోట్లు కూడా అవి కంప్లీట్ రివర్స్ ఎఫెక్ట్ వస్తాయి అన్నమాట. సో ఇదే ఆగ్నేయ ప్రాచిలో ఉందనుకోండి, ఇది ఈశాన్య ప్రాచిలో ఉందనుకోండి. అంటే ఏంటి, ఇవన్నీ నేను ఏదో ర్యాండమ్గా కలెక్ట్ చేసి చెప్పట్లేదు మీకు. ఇవన్నీ ఒకదానికోదానికి ద్వారాలు, వీధి చూపులు, వీటన్నిటికి ఆధారం డిగ్రీలు. ఆ దిక్సాధనలో మీరు ఆ దిక్కులు ఎలా మారుతాయని తెలుసుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. సో ఇవి తెలుసు కాబట్టే మీరు ఆ చక్రం పెంచుకోవద్దని చెప్తాను. దానికి మూలలో ఈశాన్యం ఉండదు, మధ్యలో ఉంటుందని చెప్పమాకండి. ఎందుకు అంటే ఆ వీధిపోటు ఎఫెక్ట్ కూడా అలాగే తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు మూలలోనే ఉంటాయి. స్థలం ఎంత పొడుగున్నా దిక్కుకుందనుకోండి, ఈశాన్యం మూలలోనే ఉంటుంది, వాయువ్యం మూలలోనే ఉంటుంది. సో ఇలా ఉంది. ఇప్పుడు దీన్నే $10 degrees ఈశాన్య ప్రాచ్ చేశాను అనుకోండి. సో ఈశాన్య ప్రాచ అంటే ఏంటి, ఇక్కడ ఉండాల్సిన సూర్యుడు ఇక్కడికి వస్తాడు. అంటే మీరు తూర్పు వైపు చూసినప్పుడు సూర్యుడు కాదు, మీరు తూర్పు వైపు చూసినప్పుడు తూర్పు మధ్యలో కాకుండా కుడివైపు వస్తుందన్నమాట. సూర్యుడు కూడా కొంత కుడివైపు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు ఒకే చోట ఉదయించడు, సూర్యుడి గమనం మారుతుంది. బట్ జనరల్గా చెప్తే ఓకే, సూర్యుడు కూడా కుడివైపు వస్తాడు అనుకుందాం. అయితే సో దీంట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ 3 ఈశాన్యాలు ఉంటాయి. మామూలుగా 2 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి. అంటే ఉత్తర ఈశాన్యం కూడా కొంచెం ఇటు వస్తుంది. ఇక్కడ ఏంటి, ఒకటే ఆగ్నేయం ఉంటుంది, 3 ఆగ్నేయాలు ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఒక నైరుతి ఉంటుంది, 3 నైరుతులు ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ ఒక్క పశ్చిమ వాయువ్యం ఉంటుంది, ఇక్కడ 3 వాయువ్యాలు ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా మీకు? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వీధి పోటు పడింది అనుకోండి, వీధి చూపు అనుకుంటారు మీరు. బట్ ఏమైంది, ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో ఒక భాగం ఇక్కడికి వచ్చింది. సో తూర్పు ఆగ్నేయం వీధి పోటు కూడా కలుగుతుంది. బట్ ఇలాంటి చూశాను నేను, వీధి పోట్లు చూశాను. దీంతోపాటు ఇక్కడ ద్వారం పెడితే నెగిటివ్ రిజల్ట్ కూడా వచ్చింది చూశాను. సో చాలామంది తెలియదు అసలు. ఫస్ట్ సో ఈ బుక్ చూడాలి మీరు అందరు కూడా. సో ఆధునిక వాస్తు అనగానే ఈ బుక్ చూడాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో వీధిపోట్ల గురించి ఒక బుక్కే రాశారు వాస్తవానికి, వీధిపోట్ల మీద. ఈ గౌరీ తిరుపతి రెడ్డి గారు వీధిపోట్లు వీధి చూపుల మీద.
ఓకే. సో ఈ బుక్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినది. ఓకే. సో వాస్తు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కానీ, లేదా ఇంట్లో వాస్తుకు సంబంధించిన అంశాలు బేసిక్స్ అన్న నేర్చుకోవాలంటే ఈ బుక్ కొనండి. ఓకే. సో దీని తర్వాత ఇది, సో దానికి కొనసాగింపు, దానికి ఎక్స్టెన్షన్ ఈ బుక్ అనమాట. ఇందులో డిగ్రీలు, సో స్థలం డిగ్రీలకు తిరిగినప్పుడు సో ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి, ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి, తర్వాత ద్వారాలతో పాటు వీధి చూపులు వీధి పోట్లు ఎలా మారుతాయి, సో ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో సెప్టిక్ ట్యాంక్ ఎలా ఏర్పాటు చేయాలి స్థలం దిక్కుకు లేనప్పుడు, ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. సో దీన్ని ఎందుకు నమ్మాలి ఈ బుక్ని అంటే, ఫస్ట్ ఇది నమ్మాలి. మీరు ఇది నమ్మితే ఇది నమ్మి తీరుతారు. చాలామంది ఈ పుస్తకాన్ని ప్రశ్నించే వాళ్ళు వచ్చి దీన్ని ప్రశ్నిస్తుంటారు, నీకు ఆధారాలు ఏంటి అన్నది. ఫస్ట్ దీనికి ఆధారాలు ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి ఫీల్డ్ లెవెల్లో. చేసుకున్నాకేంటి, అప్పుడు దీన్ని సాంకేతికంగా వివరిస్తాను నేను. అప్పుడు దాంట్లో ఉన్నది డిగ్రీల ప్రకారం ఇది కరెక్టే కదా అన్నది మీకు ఆలోచిస్తారు. నెక్స్ట్లో ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. ఓకే. చాలా ఆధునిక వాసన అంగీకరించే వాళ్ళు ఈ పుస్తకాన్ని అంగీకరిస్తారు, దాంట్లో వితౌట్ సెకండ్ థాట్. అది తెలుసుకోండి. సో పరిశోధన అంటే జస్ట్ ర్యాండమ్గా ఉండదు. సో అంతకుముందు పరిశోధన జరిపి ఏదైతే విషయాలు నిర్ధారించి పెట్టారో వాటికి కొనసాగింపే జరుగుతుంది నెక్స్ట్ ఏదైనా. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది మీరు దక్షిణాగ్నేయం వీధి చూపు అనుకుంటారు, బట్ ఆ దక్షిణాగ్నేయంతో పాటు తూర్పు ఆగ్నేయం వీధి పోటు కూడా కలుగుతుంది. ఓకే. అంతేకాకుండా ఇప్పుడు ఇలా ఇక్కడ వీధి చూపు వచ్చింది అనుకోండి, ఉత్తర ఈశాన్యం వీధి చూపు, ఇది ఓకే. ఇక్కడ తగిలింది అనుకోండి ఇలా ఈశాన్య ప్రాచలో ఉన్నప్పుడు, ఇది ఇంకా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో తూర్పు ఈశాన్యంతో పాటు ఉత్తర ఈశాన్యం కూడా వీధి చూపు వచ్చిందనమాట. ఓకే. సో ఇక్కడ పెట్టారనుకోండి, సో ఇక్కడ ఓకే ఎంతో ఒకంత పశ్చిమ వాయవ్యం వీధి చూపు లక్షణాలే కనిపిస్తాయి మనకి. కొంత దాని కొంచెం క్వాలిటీ తగ్గొచ్చు, అంత సూపర్గా ఫలితం లేకపోయినా నెగిటివ్ రిజల్ట్ అయితే ఉండదు. ఓకే. సో ఇది కూడా ఓకే. సో బట్ ఇది మాత్రం నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. సో ఇది ఈశాన్య దిక్కుకు తిరిగినప్పుడు వీధి చూపులు పనిచేయకపోవడానికి కారణం అనమాట. సో పశ్చిమ వాయవ్యం వీధి చూపు చాలాసార్లు అది పనిచేయదు, అది వాయవ్యం దోషాలలాగా చాలామంది అనుకుంటారు వీధి పోటే అది కూడా పశ్చిమ వాయవ్యం కూడా. కానీ అది దిక్కుకి ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూడండి. ఆగ్నేయ ప్రాచిలో ఉంటే పశ్చిమ వాయవ్యం వీధి చూపు వీధి పోటు అవుద్ది, పశ్చిమ వాయవ్యంలో ద్వారం పెట్టకూడదు. అలాగే ఈశాన్య ప్రాచిలో ఉంటే సో దక్షిణాగ్నేయంలో గేటు పెట్టకూడదు, దక్షిణాగ్నేయంలో ద్వారం పెట్టకూడదు, దక్షిణాగ్నేయం వీధి చూపు కూడా వీధి పోటే ఉంటుంది అక్కడ. ఓకే. సో ఇట్లా అంచనా వేయాలి. సో ఇలా చాలామంది తెలుసుకోక అన్ని వీధి పోట్లే అని కూడా అనుకుంటూ ఉంటారు. ఓకే. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సంధి కోణం అన్నది కూడా అర్థం చేసుకోవాలి మీరు. సో సపోజ్ ఇదే స్థలం 20 degrees తిరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ దాదాపు ఇది కూడా ఇక్కడికి వచ్చేస్తుంది, బట్ జస్ట్ కొంచెమే ఉంటుంది ఇక్కడ. సో అప్పుడు ఎలాగో ఇది వీధి పోటే అవుతుంది, ప్రాబ్లం లేదు. ఓకే. ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇది 20 degrees తిరిగినప్పుడు ఇంకా జస్ట్ కొంచెమే ఉంటుంది. ఓకే. అప్పుడు దాని ప్రభావం తగ్గొచ్చు, బట్ స్టిల్ దాని ప్రభావం తగ్గొచ్చు, కానీ అది వీధి చూపుగానే ఉంటుంది. బట్ ఇటు మాత్రం ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. 3 భాగాలు వచ్చింది కాబట్టి 4 భాగాలు వస్తుంది. ఓకే. బట్ ఇక్కడ చూడండి మీరు, ఇది 20 degrees తిరిగినప్పుడు, అదే 23 వచ్చింది అనుకోండి, 22 వరకు కూడా మీకు ఏ ప్రాబ్లం లేదు. 23 వచ్చింది అనుకోండి, అప్పుడు అన్నీ మారిపోతాయి. 23 వస్తే ఏమవుతుంది,